ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున విధ్వంసం సృష్టించి ఏకంగా 776 రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ డెబ్యూ కోసం దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అజిత్ అగర్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ప్రకటించిన మెయిన్ టీ20 స్క్వాడ్లో వైభవ్కు చోటు దక్కినప్పటికీ ఐర్లాండ్ సిరీస్లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే దీని వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరియు బీసీసీఐ ఒక పక్కా వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఐర్లాండ్ లాంటి చిన్న టీముపై వైభవ్కు డెబ్యూ ఛాన్స్ ఇస్తారని అందరూ భావించారు. కానీ టీం మేనేజ్మెంట్ వేరేలా ఆలోచించింది. టీమిండియా టాప్ ఆర్డర్లో ఇప్పటికే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి సీనియర్ మరియు అనుభవజ్ఞులైన ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. వైభవ్కి ఇది మొట్టమొదటి అంతర్జాతీయ పర్యటన కాబట్టి విదేశీ పిచ్చులు మరియు వాతావరణానికి అలవాటు పడకముందే అతనిపై నేరుగా మ్యాచ్ ప్రెజర్ పెట్టకూడదని గౌతమ్ గంభీర్ భావించాడు. నెట్స్లో సీనియర్ బౌలర్లను ఎదుర్కొంటూ టీమ్ ఎన్విరాన్మెంట్ను అర్థం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. పైగా మొదటి టీ20 మ్యాచ్లో ఇండియా ఊహించని విధంగా ఓడిపోవడంతో మేనేజ్మెంట్ ఒక్కసారిగా డిఫెన్స్లో పడింది. సిరీస్ కాపాడుకోవాలనే తీవ్రమైన ఒత్తిడి కారణంగా రెండో మ్యాచ్లో ఎలాంటి కొత్త ప్రయోగాలు చేయకూడదని డిసైడ్ అయ్యారు. దాంతో మొదటి మ్యాచ్ ఆడిన సేమ్ బ్యాటింగ్ లైన్ అప్తోనే బరిలోకి దిగాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్లోనూ ఇండియా కేవలం ఒకే ఒక్క రన్ తేడాతో ఓడిపోయి సిరీస్ పోగొట్టుకుంది. కానీ ఈ ఒత్తిడి వాతావరణంలో వైభవ్ను బరిలోకి దించకపోవడమే మంచిదైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐర్లాండ్ టూర్ ముగిసిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్తో జరిగే భారీ టీ20 సిరీస్ స్క్వాడ్లో కొనసాగుతున్నాడు. ఇక్కడ అతనికి ఛాన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్తో జరిగే 5 మ్యాచ్ల సుదీర్ఘమైన సిరీస్ కావడం వల్ల ఖచ్చితంగా ప్లేయర్ల రొటేషన్ ఉంటుంది. ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై వారి సొంత గడ్డపై వైభవ్ను బరిలోకి దించితే అతని అసలైన క్లాస్ ఏంటో తెలుస్తుందని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా యువ ప్లేయర్లను ప్రోత్సహించే మైండ్ సెట్ ఉన్న కెప్టెన్ కాబట్టి ఈ సిరీస్లో 1 లేదా 2 మ్యాచ్ల్లో వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే సెలెక్ట్ అయ్యాడు. ఇంత చిన్న వయసులో వచ్చే విపరీతమైన పాపులారిటీ అంచనాలు ఒక ప్లేయర్ కెరీర్ను దెబ్బతీయకూడదనే గంభీర్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్లో రికార్డు స్థాయిలో పరుగులు సాధించినంత మాత్రాన అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని ఒంటరిగా తట్టుకోవడం 15 ఏళ్ల పిల్లాడికి అంత ఈజీ కాదు. అందుకే గంభీర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ టూర్కు వైభవ్తో పాటు అతని తల్లిదండ్రులను కూడా పంపించేలా బీసీసీఐతో మాట్లాడారు. ఫ్యామిలీ పక్కన ఉంటే వైభవ్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాడని, హోమ్ సిక్నెస్ లాంటివి రాకుండా ఫోకస్గా ఉంటాడని ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ వైభవ్ను కేవలం ఒక సిరీస్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ ఓపెనర్గా గ్రూమ్ చేస్తుంది. ఇందులో భాగంగానే రాబోయే ఆసియా గేమ్స్ 2026 స్క్వాడ్లో కూడా వైభవ్ను ముందే ఎంపిక చేశారు. తొందరపడి అంతర్జాతీయ క్రికెట్లోకి నెట్టేసి కెరీర్ పాడు చేయకుండా స్టెప్ బై స్టెప్ అతన్ని ఒక పర్ఫెక్ట్ ఇంటర్నేషనల్ మెటీరియల్గా మార్చడమే గంభీర్ అండ్ కో అసలు ప్లాన్. గౌతమ్ గంభీర్ కోచింగ్లో యువ ప్లేయర్లకు ఎప్పుడు అన్యాయం జరగదు. వైభవ్ను బెంచ్పై కూర్చోబెట్టినా అది అతని కెరీర్ను మరింత స్ట్రాంగ్గా బిల్డ్ చేయడానికే అని క్లియర్గా అర్థమవుతుంది. ఇక లాస్ట్ పార్ట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక క్రేజీ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకోవాలి. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులోనే డెబ్యూ చేసి ఇండియా తరపున అత్యంత పిన్న వయసులో ఆడిన రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ప్రస్తుతం వైభవ్ వయసు కేవలం 15 ఏళ్లే. ఒకవేళ ఐర్లాండ్ మ్యాచ్లో వైభవ్ ఆడి ఉంటే సచిన్ రికార్డ్ బద్దలైపోయేది. అందుకే సచిన్ లెజెండరీ రికార్డును కాపాడడానికి బీసీసీఐ కావాలనే వైభవ్ను ఆడించలేదంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. కానీ ఈ రూమర్లలో అసలు నిజం లేదు బ్రదర్. ఎందుకంటే వైభవ్ ఇక ఇంగ్లాండ్ సిరీస్ స్క్వాడ్లోనే ఉన్నాడు. ఒకవేళ ఇంగ్లాండ్తో జరిగే 5 మ్యాచ్ల్లో అతను ఎప్పుడు డెబ్యూ చేసినా సరే సచిన్ రికార్డు ఈజీగా బద్దలైపోతుంది. సో రికార్డుల కోసం కాకుండా కేవలం పిల్లాడి కెరీర్ పాడవకూడదనే గంభీర్ అతనికి కాస్త టైం ఇస్తున్నాడు. మరి ఇంగ్లాండ్ సిరీస్లో వైభవ్ సచిన్ రికార్డును బద్దలు కొడతాడో లేదో చూడాలి. ఇలాంటి క్రేజీ క్రికెట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.